ఎన్నికలు అయితే కేసీఆర్ చెప్పులు పట్టించుకుంటారు మీరందరూ. మన ఉత్సాహం ఉంటే కనిపిస్తుంది. నేనైతే కేసీఆర్ ఓడుకోగలము ఓడుకోగలరా? మరి అంత ఉత్సాహంగా పనిచేసిన మీరు అంత ఉత్సాహంగా ఓటు వేసినటువంటి మాట్లాడలేదు అన్నదమ్ములందరూ ఒకసారి అదే ఉత్సాహంతో గట్టిగా భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి మరి కాసేపట్లో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు. ప్రస్తుతం వేదికను అలంకరించినటువంటి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అలాగే ప్రభారి ఈ పార్లమెంట్ ప్రభారి అయినటువంటి లక్ష్మీనరసయ్య గారికి, మెదక్ పార్లమెంట్ కన్వీనర్ సంగమేశ్వర్ గారికి, కో కన్వీనర్ సంతోష్ గారికి, జాతర ప్రముఖ్ శ్రీనివాస్ గారికి, అసెంబ్లీ ప్రభారి మోదీ శ్రీనివాస్ గారికి, కన్వీనర్ సాయిబాబు గారికి, రామరెడ్డి గారికి, మరొక ప్రభారి వెంకటరమణ గారికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ జానం గురువారెడ్డి గారికి, సురేష్ అసెంబ్లీ కో కన్వీనర్ సురేష్ గారికి, మహేష్ గారికి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య గారికి మరియు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అక్కచెల్లెలు అన్నదమ్ములు మరియు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేను ఇందాక చెప్పినట్టు గజ్వేల్ అసెంబ్లీ పైన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి దృష్టి పెట్టింది వాళ్ళు జరిగినటువంటి ఎన్నికల్లో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి అసెంబ్లీ స్థానం ఇది కాబట్టి ఈ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారిని ఓడగొట్టి బంగారు మెజారిటీతో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి 60,000 పైసలకు ఓట్లు తీసుకొచ్చారు కదా. అందుకే మీరందరూ ఒకసారి మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. అదే ఉత్సాహంతో మనం జగన్ పోయినసారి విజయాన్ని కోల్పోయేది కావచ్చు, కానీ మన పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు పెరిగింది. మనకున్నటువంటి సీట్లు ఒక సీటు నుంచి 8 సీట్లకు అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి. ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ చాలా గెలుపుకు దగ్గరగా వచ్చి 19 స్థానాల 2వ స్థానంలో నిలిచాము. ఇంకా మెరుగైనటువంటి ఓటు బ్యాంకు వచ్చింటే దగ్గర ఒక 35-40 స్థానాలను గెలుచుకునేటువంటి పరిస్థితి ఉంది. సరే, అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు కాక మనం ఇంకా మీ అందరూ మన దగ్గరికి పూర్తి స్థాయిలో చేరి ఉండకపోవచ్చు కాక, కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు మనకు వచ్చినాయి. మేము తెలంగాణ ప్రజల్ని మరియు ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ ప్రజల్ని కూడా ఒకటే అడుగుతున్నాం. మీరు పోయినసారి తెలంగాణ ప్రజలంతా కలిసి ఒక 4 పార్లమెంటు స్థానాలను గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధిలో ప్రతి పనిలో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం తీసుకున్నారు. ఈ 10 సంవత్సరాలలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. ఒకసారి గట్టిగా మోడీ గారికి సపోర్ట్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడిన ఒక ముచ్చట మాట్లాడుతున్నారు. 9 లక్షల కోట్లు ఎక్కడికి వచ్చినాయమ్మా, భారతీయ జనతా పార్టీ ఎక్కడికి ఇచ్చిందమ్మా, నరేంద్ర మోడీ గారు ఏడికి ఇచ్చిందమ్మా, మీరు 4 ఎంపీలను గెలిపిస్తే 9 లక్షల కోట్లు వచ్చినాయా తెలంగాణకు. నేను